నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 16వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ధనిష్ట కార్తె. ఈరోజు మాఘమాస బహుళపక్ష చవితి తిథి రాత్రి 2:15 వరకు, తదుపరి పంచమి తిథి. హస్త నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 4:31 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. ధృతి యోగం ఉదయం 8:06 వరకు, తదుపరి శూల యోగం. భవకరణం మధ్యాహ్నం 1:01 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 2:15 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జ్యం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. అమృతకాలం రాత్రి 9:48 నుండి రాత్రి 11:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం రాత్రి 9:27. చంద్రాస్తమయం ఉదయం 8:53. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:32 వరకు. రాహుకాలం సాయంత్రం 4:51 నుండి 6:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:51 వరకు. యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. ఈ రోజు ద్విజప్రియ సంకష్టహర చతుర్థి. మాఘమాస బహుళపక్ష చతుర్థి తిథిని ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి మట్టి గణపతిని సామాన్య దేవపీఠం అంటే మామూలు చెక్కపీఠం మీద ఉంచి గణపతికి షోడశోపచార పూజలు చేస్తారు. ఈరోజు గణపతి పూజ చేయటం వలన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆదివారం హస్త నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి తెల్లవారుజామున 4:31 వరకు ఉంటాయి. ఈ యోగాల సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం. కానీ మధు సర్పిస యోగం కూడా ఈ రోజు రాత్రి 2:15 నుండి రాత్రి తెల్లవారుజామున 4:31 మధ్య కాలంలో ఏర్పడింది. పంచమి తిథి ఆదివారం హస్త నక్షత్ర కలయిక ఉంటే ఈ మధు సర్పిస యోగం ఏర్పడుతుంది. మధు సర్పిస అంటే విషం కలిపిన తేనె అని అర్థం. ఈ యోగం చాలా అశుభకరమైనది కాబట్టి ఈ సమయంలో చేసే ఏ పని అనుకూల ఫలితాలను ఇవ్వదు. శుక్ర పంచ సప్త శలాక వేధ ఈ రోజు ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 3:03 వరకు ఉంటుంది. శుక్రగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం హస్త నక్షత్రం 2వ పాదంలో సంచరించేటప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. రాహు పంచ సప్త శలాక వేధ ఈ రోజు రాత్రి 9:47 నుండి రాత్రి తెల్లవారుజామున 4:31 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రాహుగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు హస్త నక్షత్రం 4వ పాదంలో సంచరించేటప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధల సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఏకార్కడ దోషం ఈ రోజు రాత్రి 4:31 నుండి రేపు ఉదయం 8:55 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శూలయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ధనిష్ట నక్షత్రంలో, చంద్రగ్రహం చిత్తా నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ ఏకార్కడ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.